గడిచిన 4-5 రోజులుగా రాజమండ్రి అట్టుడికి పోతుందన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. మహిళలపై వేధింపులు, మానభంగాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయడం దారుణమన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. క్రైస్తవ సంఘాలు హత్య అని ఘోషిస్తున్నాయని చెప్పారు. ఫార్మాసిస్ట్ అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించిందని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 3-4 రోజుల నుంచి కూడా ప్రత్యేకించి రాజమహేంద్రవరము అట్టుడికిపోయే పరిస్థితులు కనబడుతూ ఉంది. అసలు రాజమండ్రిలో ఇన్ని ఘటనలు, మహిళలపైన వేధింపులు, హత్యలు, మానభంగాలు లాంటివి మరి రాజమండ్రి వేదికగానే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అది నిజంగా ఎంత బాధాకరం అండి, ఎంత శోచనీయం అండి. మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయనది హత్య లేకపోతే యాక్సిడెంటా, ఈ రెండాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా నిర్ధారించలా. నాకు తెలిసి మరి నిన్నటిదాకా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ కూడా ఇంకా ఏం రకమైన వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలే. నేను ఒక అంశం అయితే చెప్తా ఉన్నా, నిజంగా గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ, ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి. నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ మరణానికి దిగ్భ్రాంతి గురి చేసింది, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అసలు ఎట్లాగా మీరు ఇంత బాధ్యత రహితంగా, బాధ్యత లేకోకుండా ఏ రకంగా మీరు ఈ ట్వీట్ చేస్తారని అడుగుతున్నా. అంటే నాకు అర్థం కాల, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక ఎక్కడిచ్చారు? అంటే ఏ రకంగా ఇవ్వాలి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకోకుండా, ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకోకుండా అది యాక్సిడెంట్ హత్య అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు? అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. ఎంత దారుణం అండి. ఇప్పుడు మనుషుల ప్రాణం అంటే మీకు ఏ రకమైన విలువ ఉంది అని అడుగుతూ ఉన్నా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, ఎవరైనా మనుషులే కదండి. మరి ఆ మనుషుల యొక్క హత్య జరిగింది అని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలు అందరూ, ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటుంటే, దాన్ని ఇమీడియట్గా సత్వరమే దాన్ని దర్యాప్తు చేసి అసలు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఇవ్వకోకుండా ఎందుకు ఆగుతూ ఉన్నారన్నారనేది అర్థం కాని ప్రశ్న కింద కనబడుతూ ఉంది.